1921 మధ్య నుండి ఇండియాలో రాజకీయ ఉద్రిక్తత పెరిగి ఆ సంవత్సరం చివర ఒక తుఫాను రూపం దాల్చింది. సహాయ నిరాకరణోద్యమ తుఫానుకు కలకత్తా కేంద్రమైంది. గాంధీజీ ఆధ్వర్యాన ముందుకు పోతున్న సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన ఉద్యమాలకు మిడ్నాపూర్ జిల్లాలో పన్నుల నిరాకరణోద్యమం, పంజాబ్లో అకాలీ ఉద్యమం, మలబారులో మాప్లా తిరుగుబాటు తోడయ్యాయి. సహాయ నిరాకరణోద్యమానికి, ఖిలాఫత్ ఉద్యమానికి మధ్య ఏర్పడిన అనుసంధానం బ్రిటిష్ ప్రభుత్వానికి చాలా చిరాకు కలిగించింది. ఒక్క సంవత్సరంలో స్వరాజ్యం అనగా 1921 డిసెంబర్ 30వ తేదీ లోపలే ఇండియాకు స్వరాజ్యం వస్తుందంటూ గాంధీ చేసిన వాగ్దానం నెరవేరుతుందనే ఆశ కనుచూపు మేరలో లేకపోయినా జాతీయోద్యమ శక్తులకు తమ బలం పట్ల విశ్వాసం చాలా బాగా పెరిగింది. తత్ఫలితంగా పాలకులు తమ హృదయ పరివర్తనను బహిరంగపరచకపోతే తన ఉద్యమ ఆయుధాలలో ఆఖరి ఆయుధమైన పన్నుల నిరాకరణోద్యమాన్ని చేపట్టగలనంటూ గాంధీజీ కొత్తగా వచ్చిన వైస్రాయ్ అయిన రెడింగుకు తన తుది హెచ్చరికను పంపించాడు. గాంధీజీ సమర శంఖారావాన్ని పూరించిన వెంటనే ఆ ఉద్యమాన్ని ప్రారంభించటానికి అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఏర్పాట్లు బెంగాలులో కూడా జరిగాయి. అంతర్జాతీయ పరిస్థితి కూడా భారతదేశం పోరాటానికి అనుకూలంగానే ఉంది. కానీ సుభాసు మొదలగు తన దగ్గర సహచరులతో పాటు చిత్తరంజన్ 1921 డిసెంబర్ నుండి కారాగారంలోనే ఉన్నాడు. ఆ పరిస్థితులలో ఒక పరిష్కార మార్గాన్ని అన్వేషించటానికి బ్రిటిష్ వైస్రాయ్ శాంతిదూతగా పండిట్ మదనమోహన్ మాలవ్యాస కారాగారంలో ఉన్న చిత్తరంజన్ దగ్గరకు పంపించాడు. ఆ దశలో పరిష్కారం వాళ్ల ఆశయాన్ని ముందుకు తీసుకుని వెళ్తుందని చిత్తరంజన్ తన సహచరులతో వాదించాడు. ఆ సహచరులలో సుభాష్ చంద్రుడు కూడా ఉన్నాడు. వెంటనే చిత్తరంజన్, మౌలానా అబుల్ కలాం ఆజాదులు ఆ పరిష్కారం షరతులు ఆమోదయోగ్యమైనవని సిఫారసు చేస్తూ మహాత్మా గాంధీకి ఒక ఉమ్మడి టెలిగ్రామును పంపించారు. కలకత్తా సబర్మతి మధ్య చాలా టెలిగ్రాములు నడిచాయి. దేశబంధు బ్రిటిష్ వాళ్ల ప్రతిపాదన ఆహ్వానింపదగిన అదృష్టంగా భావించాడు. కాని గాంధీజీకి అందులో ఉన్న కొన్ని షరతులు తృప్తికరంగా లేవు. ఫలితం ప్రతిష్టంభన. 1921 ఉత్తరార్ధంలో కాంగ్రెస్ బెంగాలులో చాలా ముందుకు వెళ్ళింది. ఆ సందర్భంలో సుభాష్ నిర్వహించిన పాత్ర చాలా ప్రాముఖ్యత గలది. కాంగ్రెస్కు గాంధీజీ ఒక నూతన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశాడు. తద్వారా కాంగ్రెస్కు ప్రజాపార్టీగా పునాది ఏర్పడింది. 3 రంగుల జెండా నిజంగా జాతీయ జెండా అయింది. ఎక్కడ విన్నా అవే నినాదాలు. ఖాదీ దుస్తులు భారత పౌరుల వేషధారణకు ప్రతీకలయ్యాయి. అట్లాగే ఒకే ఒక రాజకీయ విధానం, ఒకే ఒక రాజకీయ సిద్ధాంతం బెంగాలు, మహారాష్ట్ర, పంజాబు, మద్రాసు రాష్ట్రాలలో ఇంకా ఇతర ప్రాంతాలలో కూడా చలామణి కావడం ప్రారంభమైంది. బెంగాలులో ఈ పరివర్తన సంభవించినప్పుడు కొన్ని ప్రత్యేక విధులను నిర్వహించటానికి సుభాష్ చంద్రుని దేశబంధు ప్రత్యేకంగా ఎన్నిక చేశాడు. అప్పటికి సుభాష్ చంద్రుని వయస్సు 24 సంవత్సరాలు మాత్రమే. ఆయన ఆకృతిని గురించి చెప్పాలంటే ఆనాడు ఆయన ఎంతో అందమైన యువకుడు. ఆ అందాన్ని ఆయన అవయవ సౌష్ఠవం ఇనుమడింపచేసింది. ఇండో యూరోపియన్ లక్షణాలన్నిటినీ రంగరించితపూసిన మూర్తి ఆయనది. వాటికి తోడు ఆయన రంగు సొగసైన తెలుపు. ఆయన నుదురు విశాలమైనది. ఆయన కళ్ళు నల్లనివి, ఇతరుల కళ్లలోకి చొచ్చుకుపోగల శక్తిగలవి. ఆయన దాదాపు ఎల్లప్పుడూ నిరాడంబరమైన ఖాదీ వస్త్రాలనే ధరించేవాడు. సుభాష్ చంద్రుడు తాత్కాలికంగా రాజకీయ రంగంలో ప్రవేశించిన వ్యక్తి కాదు. ఆయన గొప్ప విద్యాధికుడని, ఆయన మేధాశక్తి అపారమైనదని, తన ఐసీఎస్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి అప్పటికే ఆయన గొప్ప త్యాగిగా రుజువు చేసుకున్నాడని భారతదేశం అంతటికీ తెలుసు. ఆయన అప్పటికే జాతీయ సేవాదళాన్ని, జాతీయ విద్యాసంస్థలను నిర్మించడంలో ప్రత్యేకమైన ప్రతిభను ప్రదర్శించిన విషయం కూడా దేశమంతటికీ తెలుసు. అందుకే చిత్తరంజన్ ఆయనకు కొన్ని ప్రత్యేక విధులను కేటాయించాడు. కాగా సుభాష్ జాతీయ పత్రికలను ప్రారంభించటానికి పూనుకుని వరుసనే బంగ్లార్ కథ 1921, 1922, ఫార్వర్డ్ 1923 పత్రికలను స్థాపించటంలో ప్రత్యేక పాత్ర వహించాడు. తన సొంత ప్రాంతమైన దక్షిణ కలకత్తాలో సాంఘికాభివృద్ధిని పెంపొందించడానికి కృషి చేస్తూనే ఉన్నాడు. దక్షిణ కాళీఘాట్ సేవా సమితి, దక్షిణ కాళీఘాట్ సేవాశ్రమాల ద్వారా ఆయన సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. 1922 సంవత్సరం ఒక వంక అనిశ్చితంగానూ, మరో వంక ఉత్తేజితపూరితంగానూ ప్రారంభమైంది. ఒక పక్క వైస్రాయ్ తన పరిష్కార ప్రతిపాదనను ఉపసంహరించుకున్నాడు. మరోపక్క గాంధీజీ గుజరాత్లోని బార్డోలీలో పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభిస్తానని వైస్రాయ్కి తన అంతిమ సందేశం పంపించాడు. అప్పుడు గాంధీజీకి హఠాత్తుగా ఒక పిడుగులాంటి వార్త చేరింది.
ఫిబ్రవరి ప్రథమ పక్షంలో చౌరీ చౌరా అనే చోట గ్రామస్తులు ఒళ్ళు తెలియని ఉద్రేకంలో ఒక పోలీస్ స్టేషన్కు నిప్పంటించి కొందరు పోలీసులను సజీవంగా దహనం చేశారు. తన ఉద్యమం ఆ రూపం దాల్చినందుకు గాంధీజీ నిర్ఘాంతపోయాడు. కాగా ఆయన ప్రేరణతో కాంగ్రెస్ కార్యవర్గం సహాయ నిరాకరణోద్యమాన్ని ఉపసంహరించుకుంది. అప్పుడు దేశబంధుతో పాటు సుభాసు కారాగారంలో ఉన్నాడు. సహాయ నిరాకరణోద్యమం ఉపసంహారాన్ని గురించి విన్న వెంటనే వాళ్ళిద్దరూ విచారంలో మునిగిపోయారు. ఆగ్రహంతో ఊగిపోయారు. హఠాత్తుగా ఉద్యమ విరమణ జరిగినందుకు కాంగ్రెస్ వాదులు దిగ్భ్రమ చెందారు. కాగా ఉల్లాసపూరితమైన ప్రజల ఆశాభావం నిస్పృహగా మారింది. వైస్రాయ్ ఆయన రీడింగ్ ఆ పరిస్థితిని అవకాశంగా తీసుకుని ఎదురుదాడి ప్రారంభించాడు. మహాత్ముని అరెస్టు చేశారు. రాజద్రోహం నేరం ఆరోపించి ఆయనకు దీర్ఘకాలిక కారాగార శిక్ష విధించారు. కారాగారంలో ఉన్న దేశబంధు ప్రజా ఉద్యమాన్ని వాయిదా వేయడం తిరుగులేని పని అని, అది మళ్లీ తిరిగి ప్రారంభం కావడం జరగదని నిర్ధారించుకుని ఒక నూతన సహాయ నిరాకరణోద్యమ పథక రచనకు అంకితమయ్యారు. ఆ సహాయ నిరాకరణోద్యమంతో పాటు విప్లవకర పోరాటంలో అనుకూలమైన దశలన్నిటినీ తాము వశం చేసుకుని ఉంచుకోవాలని సిద్ధాంతం ప్రకారం శాసనసభల లోపల కూడా పోరాటం సాగించటానికి వీలైన ఒక నూతన పోరాట విధానాన్ని రూపొందించటానికి ఆ కారాగారంలో నుండే చిత్తరంజన్ అంకిత స్వభావంతో పనిచేయటం ప్రారంభించాడు. అప్పుడే కాంగ్రెస్ కార్యవర్గం సహాయ నిరాకరణోద్యమం గురించి అధ్యయనం చేయటానికి ఒక విచారణ సంఘాన్ని నియమించింది. ఆ విచారణ సంఘం సభ్యుల్లో సగం మంది పోరాటం ప్రారంభించాలని చిత్తరంజన్ పోరాటాన్ని బలపరచగా, మిగిలిన వారు సహకార నిరాకరణోద్యమ స్వరూపంలో ఎటువంటి మార్పు అవసరం లేదనే వర్గాన్ని బలపరిచారు. సుభాష్ తన నాయకుడైన చిత్తరంజన్కే విశ్వాసపాత్రుడిగా నిలిచాడు. 1922 సెప్టెంబర్లో బెంగాలు ఉత్తర జిల్లాలను విధ్వంసకరమైన వరదలు ముంచెత్తాయి. కాంగ్రెస్ సమయానికి తగినట్లు స్పందించింది. వరద బాధితులకు కావాల్సిన సహాయాన్ని వెంటనే పంపించింది. ఆ సహాయ కార్యక్రమాలను నిర్వహించిన మొదటి సేవాదళం నాయకుడు సుభాష్ చంద్రబోసు. వరద బాధితులకు ప్రభుత్వం చేసిన సహాయం, ప్రభుత్వం పిసినారితనాన్ని, అర్ధాంగీకారాన్ని తెలియజేయగా సుభాష్ నాయకత్వాన కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సహాయ బాగా విజయవంతం కావటమే కాక కాంగ్రెస్ ప్రతిష్టను బాగా పెంచాయి. 1922 ఉత్తరార్ధంలో 2 ముఖ్యమైన రాజకీయ సంఘటనలు సంభవించాయి. చిత్తరంజన్ ప్రధాన అనుచరుడైన సుభాష్ జీవితం మీద అవి ప్రగాఢమైన ముద్రను వేశాయి. వాటిల్లో మొదటిది దేశబంధు అధ్యక్షతన లాహోర్ నగరంలో జరిగిన ఆల్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మహాసభ. ఆ మహాసభలోనే వారు ఏ స్వరాజ్యం కోసం పోరాడుతున్నారో ఆ స్వరాజ్యం జనాభాలో 98% ఉన్న ప్రజానీకం కోసమని దేశబంధు నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. ఆ విధంగా భారత కార్మిక ఉద్యమం నిర్వహణలో సుభాసుకు ప్రవేశం లభించింది. తరువాత సుభాష్ తన నాయకుని అడుగుజాడల్లో నడిచి ఆల్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కావటమే కాక జంషెడ్పూర్లోని టాటా ఐరన్ అండ్ డిస్కో కంపెనీ, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, డిస్కో లేబర్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అయ్యాడు. ఆ పదవి అంతకు 1 శతాబ్దం పూర్వం ఆయన గురువుగారైన చిత్తరంజన్ నిర్వహించినదే. కలకత్తాలో జరిగిన యువజన మహాసభ 2వ సంఘటన. అది నూతన బెంగాలు యువజన ఉద్యమానికి నాంది పలికింది. ఆ ఉద్యమం నుండే సుభాష్ చంద్రుడు వివాదరహితుడయ్యాడు. ప్రజలను అద్భుతంగా ప్రభావితం చేయగల నాయకుడిగా ఆవిర్భవించాడు. ఆ దశాబ్దానికి భారతదేశంలో యువజన ఉద్యమం ఒక బలమైన, గుర్తింపు పొందిన శక్తిగా ఎదిగింది. ఆ ఉద్యమానికి సుభాష్ చంద్రుడు, జవహర్లాల్ నెహ్రూ మార్గదర్శకులైన ధృవతారలు. 1922 సంవత్సరాంతాన కలకత్తాలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. అది ఆ సంవత్సరం డిసెంబర్ నెలలో దేశబంధు అధ్యక్షతన గయలో జరగవలసిన కాంగ్రెస్ వార్షిక మహాసభకు భూమిక. కలకత్తా సమావేశంలో మార్పు కోసం పోరాడు దేశబంధు అనుచరులకు యథాపూర్వ స్థితిని నిలబెట్టడానికి గాంధీ అనుచరులకు మధ్య బలాబలాల పరీక్ష జరిగింది. అదే పరీక్ష గయ మహాసభలో మళ్లీ జరిగింది. ఆ సభకు సుభాష్ కూడా హాజరయ్యాడు. అయినప్పటికీ దేశబంధు ప్రతిపాదన వీగిపోయింది. కాగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా దేశబంధు స్థితి అనంగతంగా తయారైంది. మరునాటి సంవత్సరానికి కార్యక్రమం తయారు చేసే సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్తో నిమిత్తం లేకుండా అధ్యక్షుని కార్యక్రమాన్ని ఆచరణలో పెట్టేందుకు స్వరాజ్య పార్టీ స్థాపనను ప్రకటించి మోతీలాల్ నెహ్రూ కాంగ్రెస్ సభను నిర్ఘాంతపరిచాడు. వెంటనే కాంగ్రెస్ అధికార తీర్మానానికి వ్యతిరేకంగా పనిచేయదలిచిన దేశబంధు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. ఆ విధంగా స్వరాజిస్టులు ఓటమి పొందామనే భావనతోనే కాంగ్రెస్ను వదిలిపెట్టారు. కానీ పోరాడి విజయం సాధించాలనే పట్టుదలతోనే ఆ పని చేశారు అని తరువాత ఆ సంఘటనను గురించి సుభాష్ రాశాడు.